తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, ఇందిరానగర్, జంగయ్య బస్తీలో ఓ వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశం మీడియాతో తమ గోడును వెలబుచ్చుకున్నారు. జంగయ్య బస్తీకి చెందిన రాథోడ్ రవి మాట్లాడుతూ పల్లపు మల్లేష్, ఓర్సు శ్రీను అనే వాళ్ళ దగ్గర తాను 2021లో జంగయ్య బస్తీలో ఇల్లు కొనుగోలు చేశానన్నారు. ఓర్సు శ్రీను, పల్లపు మల్లేష్లు ఆ ఇల్లు నీది కాదంటూ బెదిరింపులకు గురి చేయడంతో గత 13వ తేదీన బోరబండ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశానన్నారు. ఇన్నాళ్లకు తర్వాత ప్రస్తుతం అన్నదమ్ములే నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, పోలీసులకు రక్షణ కల్పించాలని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మొగులయ్య దగ్గర తాను కొనుక్కున్న ఇంటిని మరో 2 సోదరులు బలవంతంగా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయంపై ఈ నెల 13వ తేదీన బోరబండ పోలీస్ స్టేషన్లో తాను ఫిర్యాదు సైతం చేశానన్నారు. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, కోపంతో తనను ఎట్లాగైనా ఇంటి నుండి ఖాళీ చేయించాలనే ప్రయత్నంలో భాగంగా వారి నుండి నాకు ప్రాణహాని ఉందనే భయంతో పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జంగయ్య బస్తీలో కొన్నాను, తీసుకున్నాను. నాకు అమ్మినైనా అమ్మేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు అన్న తమ్ములని 2 సంవత్సరాల క్రితం వచ్చారు. తర్వాత కూడా పిఎస్లో కూడా పెట్టాను కేసు. పెడితే కూడా చెప్పారు ఇది కాదు అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా నాకు ఏమనలేరు. ఇప్పుడే నాకు ఇటువంటి గొడవలు అంటే చాలా డేంజర్గా ఉంది. ఇది నాకు ఒక్కొనికి చూసి మరి ఏదేదో అన్నట్టుగా లంబడి లంజపడగా అది ఇది అని తిట్టుడు కొట్టుడు ఇటువంటివి చేస్తున్నారు. పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ పోలీస్ సార్ కానీ ఎవరైనా కానీ జర మంచి కాపాడాలని చెప్తున్నాను సార్. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? మేము ఇచ్చేసిన 6 రోజులు అవుతుంది సార్. ఏమన్నారు? సిఐ సార్ ఏమన్నాడంటే తర్వాత ఇది అవుతుంది కదా, ఇది కొద్దిగా గణేష్ లేవని అని చెప్పారు. చెప్పిన తర్వాత గణేష్ లేచింది. తర్వాత కూడా ఇప్పుడు సార్ ఏమంటారు అని చూస్తూ ఉన్నాం సార్. మాకు ఏదైనా మాకు ఏదంటే మాకు ప్రాణహాని ఉండకుండా మాకు పెద్దోళ్ళతోటి సార్ వాళ్ళతోటి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్.